నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మొత్తం కోసినావా? మొత్తం వేసే వరకు ఇదే చేస్తాం. ఎవ్వరు అధైర్యపడకండి, ప్రభుత్వంలో మేము ఉన్నాం, మీకు తప్పకుండా సాయం జరుగుతుంది. ఓకే, ఏమైనా జరిగే అల్లంలా ఒకవేళ ఇతరాలు మన వద్ద ఎన్నున్నా కూడా అది కలర్ అయినా మొలకెత్తినా కూడా మేము ఉంటాం. కళ్ళంలో ఉన్న దాని గురించి వేరే కాదు. రెండవది ఏదైతే రాలినవి ఉన్నాయో ఇదే ఇక్కడ ఏవో గారు ఉన్నారా రాముడు వస్తారు. ఇంతకుముందు నేను అక్కడ చేశాను. ఇదే సర్వే చేయండి. 20 గుంటలు 30 గుంటలు డీటెయిల్ సర్వే చేయాలి. ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీళ్ళే అర్థమైందమ్మా. ఏ ఊర్లో ఎంత నష్టం జరిగిందో పూర్తి స్థాయి నష్టాన్ని దాయండి. అది 20% ఉంది, 33% ఉంది, ఇవన్నీ ఏది లేదు. జరిగింది వడగళ్ళ వాన, భగవంతుని ప్రకృతి వైపరీత్యం అని నేనేం చేయలేదు, నువ్వేం చేయలేదు. కానీ ప్రభుత్వ దృష్టికి పంపిద్దాం, ఇది తప్పకుండా. వీళ్ళు ఏమున్నది ఏం లేదు, ఇలా మొత్తం రాలిపోయినాయి. వీళ్ళు ఏమున్నది దీనిలో హార్వెస్టర్ పెట్టరాదు, ఏం చేయరాదు, గడ్డ అయిపోయింది మొత్తం, ఏం లేదు, ఇలా జీరో. 6 కాలం కష్టపడ్డేది రైతన్న నోటికాడ బుక్క ఉద్దేశించినట్టు అయిపోయింది. చాలా ఘోరం జరిగింది పరిస్థితి. చొప్పదండి నియోజకవర్గం, గంగాధర మండలం, రామడుగు మండలం, చొప్పదండి మండలం, కొడిమ్యాల మండలం, మల్యాల మండలం, బోయినపల్లి మండలాలలో నిన్న రాత్రి భారీ వడగళ్ళ వాన వల్ల రైతన్న 6 కాలం కష్టపడ్డటువంటి రైతన్న నోటికాడ బుక్క ఎత్తుకపోయినట్టుగా ఈ ప్రకృతి ద్వారా జరిగినటువంటి గొప్ప వైపరీత్యం వల్ల ఇలా రైతులంతా నియోజకవర్గంలో 90% రైతులంతా ఇవాళ నష్టపోవడం జరిగింది. చాలా బాధాకరంగా ఉంది నిజంగా. మరి 6 కాలం కష్టపడ్డ రైతన్న ఇవాళ నోటికాడికే వచ్చిన బుక్క ఎత్తుకపోయిన సందర్భంలో రైతన్న ఇవాళ దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. కనుక ఇవాళ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో గ్రామాన సర్వే చేస్తారు. 4-5 రోజులు, వారం రోజులు కూడా పడుతుంది. దయచేసి రైతులు, ప్రకృతి వైపరీత్యం ఇది ఎవరో చేసినటువంటిది కాదు. కనుక రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మరి మంత్రి గంగుల కమలాకర్ గారి దృష్టికి, అదేవిధంగా వినోద్ కుమార్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. నిన్న రాత్రే వారు కూడా ప్రభుత్వం తరఫున రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. అంతేకాకుండా కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం అది మొలకెత్తిన, రంగు మారిన, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తప్పకుండా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. రైతన్న మరి మీకు అండగా ఉండేది ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక తప్పకుండా మీకు అండగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. మేమందరం కూడా అండగా ఉంటాం. ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. కనుక రైతులు ధైర్యంగా ఉండాలి, మనోధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ధాన్యపు గింజను కొంటాం. ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని కూడా ఒక వారం రోజులు, 4 రోజులలో పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో మరి పూర్తి డీటెయిల్ సర్వే అధికారులు చేస్తారు, మరి ప్రభుత్వానికి పంపిస్తారు. కనుక తప్పకుండా రైతులను
ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్.